చిత్తూరు నగర కేంద్రమైన చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ నగర సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మూల్యం తప్పదని హెచ్చరించారు. నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపైన సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. అది కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి నవంబర్ 26వ తారీఖున సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాస్తూ ఆదాయాల్లో నడుస్తున్నటువంటి రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఇతర ప్రైవేటు అంబానీ, ఆదానికి ఇద్దరు కూడా అప్పగించడానికి ఆదాయాలు నడుస్తున్న సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటార్లని మీటర్లు బిగించాలని చెప్పేసి తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని అంటున్నారు. విద్యుత్ రంగమే కాక అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ అయినటువంటి స్కీమ్ వర్కర్స్, మున్సిపల్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కార్మిక సమస్యలు ఏవి పరిష్కారం కాలేదు. వీళ్ళందరూ కూడా రేపు 26వ తారీఖున సమ్మె నిర్వహించబోతా ఉన్నాం. సివిల్ సప్లైస్ కార్మికులు సమ్మె నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఆటో, హమాలి, బిల్డింగు, రిక్షా, పెయింటర్స్, అనేకమైనటువంటి ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా నవంబర్ 26వ తారీఖున సమ్మె చేయబోతా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా 30 నుండి 40 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనవుతున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా నువ్వు నేను అని కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహిస్తారని చెప్పేసి అప్పుడే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువింపు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమ్మెని విజయవంతం చేయడానికి కార్మికులకు మొత్తం కూడా పూనుకోవాలని చెప్పేసి ఏఐటీయూసీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.